దయచేసి వినండి. ఎలా ఎంటర్ ఆడుకుంటున్నాం ఇవాళ కంటెంట్ ఏం లేదా? ఘర్షణ చూసావా? ఘర్షణ అసలు ఇవాళ కంటెంట్ ఏం ఆలోచించావు? కంటెంట్ అసలు నువ్వు కంటెంట్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఇప్పుడు నన్ను ఆలోచించమంటున్నావు. కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించా? యూట్యూబ్లో అంత ఇష్యూ రన్ అవుతుంది, అసలు దాని గురించి ఏమైనా చూసావా? నేను చూసా. ఎప్పుడు చూసావు? ఏ ఇష్యూ చెప్తే చెప్తాను. నేను యూట్యూబ్లో ఆయన పెద్ద నీకంటే శివాజీ గారు ఏదో అన్నారు మాట. అదే ఆయన యాక్చువల్గా దండోరా అని ఆయన సినిమా ప్రమోషన్లో సంథింగ్ ఏదో అంటే ఆయన అంటాం కూడా ఏంటంటే ఆడవాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి ఏంటి, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటే ఎదురు చూసే కళ్ళు అర్థమవుతుందా, ఎలా చూస్తారు, డ్రెస్సింగ్ సెన్స్ బాగోకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని పాపం అంటూ పాపం ఇవి ఆయన కావాలనుండో సామాన్లోనే మాట వచ్చేసింది. అది ఎప్పటి నుంచో వాడుతున్నారు ఈ సోషల్ మీడియాలో, వాడి 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 కామన్లోకి వచ్చేసింది. సో అంత కామన్లోకి వచ్చేసరికి ఆయన మాట తోలనాడారు. రీసెంట్గా ఏమైందంటే నిధి అగర్వాల్ ఉంది కదా, తను ఏదో ఒక షాపింగ్ మాల్లో ఓపెన్ చేయడానికి వెళ్ళిందంట. వీడియో చూసాను. అయితే తన డ్రెస్సింగ్ సెన్స్ చాలా వరస్ట్గా ఉంది ఆ టైంలో. వరస్ట్ అనకూడదులే కానీ మేబీ అమ్మాయి అలా మెయింటెనెన్స్ ఇంకా తనంతే, తన నుంచి అలాంటి డ్రెస్సే తను ఇంట్రెస్ట్ చూపించేది. ఒకటి చెప్తాను చేతు, చెప్పేది ఒకటి అర్థమవుతుందా? మేబీ ఓకే, నువ్వు ఒక షూట్లోకి వెళ్ళినప్పుడు సో డైరెక్టర్ రిక్వైర్మెంట్ బట్టి సో అక్కడ ఉన్న సీన్ బట్టి నువ్వు డ్రెస్ చేసుకోవాలి కాదంటే, ఎందుకంటే అక్కడ చుట్టూ సెక్యూరిటీలా ఉంటుంది. సో ఎవరైనా వచ్చి నేను కలుస్తానికి నీకు స్కోప్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరి గుడివాడే ఉంది. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్విఆర్ ఓపెన్ చేయడానికి అనుపమ పరమేశ్వరన్ వచ్చినట్టు అవునా? తర్వాత పాయల్ రాజ్పుత్ తన సినిమాలో ఎలా ఉంటుంది, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది అవునా? ఇప్పుడు గుడివాడ వచ్చింది, తను గుడివాడ ఏది ఏదో ఒక షాపింగ్ కాంప్లెక్స్ వచ్చింది అలాంగ్ విత్ కొడాల నాని గారితో షాపింగ్ ఓపెన్ చేసింది, షాప్ ఓపెన్ చేసింది. ఎంత పద్ధతిగా పట్టుచీర కట్టుకుంటే అవునా? అంటే మనం జనాల్లోకి వస్తున్నప్పుడు జనాల్లోకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా చుట్టూ 10 మంది ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అండ్ ట్రాఫిక్ నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నా చుట్టూ 4 బౌన్సర్లు ఉన్నారులే, నేను నాకు సేఫ్ అనుకుంటావు. ఏదో సినిమా ఉంటుంది తెలుసా నితిన్ గారిది, సైలో ఏది 200 మంది వచ్చి 20 మంది కొడితే దమ్మి కేసు అయితే 2000 మంది వచ్చి 200 మంది కొడితే ఏ కేసు అవుతారు? ఈ నలుగురు ఎంతమందిని ఆపుతారు? అది కరెక్టే. అవునా? హీరోయిన్ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా వెళ్ళడం కాదు, ముందుగానే దండోరా వేస్తూ ఉంటారు ఈ మూల నుంచి ఆ మూలకి. పలానా వాళ్ళు వచ్చి పలానా షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేస్తున్నారు. ఎందుకు? క్రౌడ్ ని పుల్ చేయడానికి, బిజినెస్ బాగా జరగాలి, బ్రాండ్ వాల్యూ పెరగాలి. ఏమైంది ఇప్పుడు? ఎవరైనా సరే ఒక ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఏం మాట్లాడతారు? అమ్మ కొద్దిగా పద్ధతిగా ఉండండి, పద్ధతిగా డ్రెస్ చేసుకోండి. మీరు బాగున్నా ఇప్పుడు మీ మనస్తత్వాలు మీ మెంటాలిటీ ఎలా ఉన్నా తర్వాత విషయం, బట్ ఆ వే యువర్ డ్రెస్సింగ్ అనేది కంప్లీట్లీ ఎలా ఉంది, అవుట్ ఫోకస్. ఖచ్చితంగా అవుట్ ఫోకస్. అవునా? జనాలు చూస్తూ ఉంటారు కదా, అరే అంతవరకు ఎందుకురా, అందరూ అవుతు మనిద్దరమే ఉన్నాం. ఎవరన్నా అంటే మనం చూసే కళ్ళు తప్పో లేకపోతే ఏదో, కానీ మేబీ మనం వెళ్ళి అలా రియాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఒక చిన్నటి మైండ్ లో వస్తుంది, ఏంటో ఈ డ్రెస్ చేసుకుంది, ఇలా చేసుకుంది, నలుగురు తిరుగుతున్నారు, అమ్మాయి వెనకాల వెళ్తున్నారు, ఏరియాని బట్టి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. నేను కాదంటున్నా, ఇప్పుడే ఏరియా అంటున్నావు. ఇప్పుడు సరే సేమ్ అదే డ్రెస్ ఏ ముంబై ఢిల్లీలో వేసుకుంటే వినరా? నేను చెప్పేది విను. ఎవరు సెలబ్రిటీలు అలా వేసుకుని వెళ్తే ఖచ్చితంగా చుట్టూ జనాలు ఎగబడతాయి. ఇప్పుడు మనం ఎన్ని వీడియోలు చూడలేదు ముంబై ఢిల్లీలోనే, ఇప్పుడు నార్త్ హీరోయిన్లు వేస్తున్నారు కదా అలాంటి డ్రెస్లు వేస్తున్నారు. ఇది స్టైల్ అంతే, అప్గ్రేడ్. ఇంకా మన మైండ్ సెట్స్ కొంచెం అప్గ్రేడ్ చేసుకొని మార్చుకొని ఆ పర్లేదులే అనే పాయింట్ లో మనం ఎందుకు సరిగ్గా ఉండవని చాలా మంది మహిళలు క్వశ్చన్ ఉంటారు. ఎందుకు ఉండరు? చెప్పేది మహిళలు అంటారేమో, కానీ అబ్బాయిలకి ఇప్పుడు చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది, వచ్చారు అని చూసి వెళ్ళిపోయి షేప్ పట్టుకోవడం. రాంగ్ మైండ్ సెట్స్ లో కూడా ఉంటారు, కాదన్న కదా. మీరు అంటున్నాను ఇప్పుడు మన టాపిక్ వచ్చి డ్రెస్సింగ్ కాబట్టి, సో మేబీ నేను చీరలు కట్టుకుంటే వచ్చి మీద పడిపోరా అనేది కూడా క్వశ్చన్ మార్క్ వద్దు. మరి వాళ్ళు అడుగుతున్నారు కాదు, వాళ్ళ ఆలోచన ఏంటంటే నేను సెలబ్రిటీ, నేను ఎలా ఉన్నా సరే జనాలు నా దగ్గరకు వస్తారనేది ఆవిడ పాయింట్. ఇప్పుడు ఏంటంటే ఆ పాపం అలా కొద్దిగా వెళ్తాం, అలా చుట్టూ జనాలు ఆవిడని ఇబ్బంది పెట్టడం శివాజీ గారికి కొద్దిగా హార్ట్ అనిపించింది. ఆయన అంటూ ఏమన్నారంటే, అమ్మ కొద్దిగా వెళ్ళేటప్పుడు ఇలా చేసేటప్పుడు సామాన్లు కనబడకుండా అనే మాట యూజ్ చేసేసారు. అది పాపం అంటే డైరెక్ట్గా చెప్పలేరు కదరా. సో ఈ మధ్యన చాలా కీవర్డ్స్ నార్మల్గా మారిపోతున్నాయి.
కొన్ని వర్డ్స్ వింటుంటే అవి ఒరిజినల్గా యూస్ చేస్తున్నారా లేదంటే డబుల్ మీనింగ్ యూస్ చేస్తున్నారా అర్థం కావట్లా. ఇన్స్టాగ్రామ్ అంతా అలాగే ట్రెండ్ అవుతుంది, అలాగే రన్ అవుతుంది. అవి చూసి ఇంకా ఎక్కువ మంది నేర్చుకునే అవకాశం. ఇప్పుడు ఆయన బాధ ఏంటి, జనాలు అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు, అలాగా 2-3% ఉన్నా సరే ఆ 2-3% వల్ల అర్థమైందా వాళ్ళని ఫాలో అవుతూ 50% యూత్ అలా చెడిపోతున్నారు. నిజమే, అది ఖచ్చితంగా. ఆయన చెప్పిన విషయంలో తప్పలేదు కానీ వాడిన పదాల్లో తప్పుంది అంతే. అంత మించి ఇంకొక రకంగా ఏంటంటే నన్ను అడిగితే నేను శివాజీ గారినే సపోర్ట్ చేస్తాను. యాక్చువల్ ఆయన కూడా సారీ చెప్పాడు, చెప్పించారు, ఆ పొజిషన్ తీసుకొచ్చారు. తప్పది. ఆయన అయిపోయింది, మానసికంగా కుంగిపోయాడు మనిషి, సైలెంట్ అయిపోయాడు. చూడు, ఈ మధ్యలో ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఏంటి, ఎవడైతే మంచి చేస్తాడో వాడికి మంచి ఎందుకు చేసామరా అనిపించే పొజిషన్కి తీసుకెళ్తున్నారు. సో అక్కడ మనిషి చచ్చిపోతాడు, హ్యూమానిటీ అక్కడ నాశనం అయిపోతుందని చెప్పారు. ఇప్పుడు ఆయన మంచి చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ దాంట్లో మంచి చూసుకోకుండా ఈ 2 పదాలు ఏవైతే ఉన్నాయో 2 పదాలని హైలైట్ చేసి ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించే పొజిషన్కి అసలు ఏం నడుస్తుంది సోషల్ మీడియాలో? ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఒకటి చెప్తాను, 1,000 నిన్ను చూపిస్తున్నానంటే 4,000 నన్ను చూపిస్తున్నట్టు అర్థమైంది. ఒకటి గురించి మనం పాయింట్అవుట్ చేస్తున్నామంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ శివాజీ గారు. ఆయన ఎవరైతే ఇలా అన్నారో, చిన్మయ్య కానీ అనసూయ కానీ అంటున్నారో, వాళ్ళు ఏమేమి చేశారో పాస్ట్లో ఒకసారి వాళ్ళు రీకలెక్ట్ చేసుకోమని. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరా మన్మధ 2 అని వచ్చింది, చిన్మయ్య హస్బెండే డైరెక్టర్, నాగార్జున గారితో అలాంటి మాటలు చెప్పించాడు. ఇది కరెక్టే. నాగార్జున గారు ఒక గెస్చర్ చేసి కూడా మన్మధ 2 సినిమాకి ఆయన రాహుల్ రవీంద్రన్ ఆయన అన్నాడు ఆ మాట. అనిపించాడు నాగార్జున గారు. సినిమాలో కూడా అంతే. ఏం చూపిస్తాం గర్ల్ ని మనం? నిజంగా శివాజీ గారు ఏమన్నారు, స్త్రీ నా అమ్మ. అవునా, మనం కూడా అంతే, స్త్రీ మన అమ్మ, మన అక్క, మన చెల్లి. మన అర్థమవుతుందా? మనం రేపు నేను పెళ్లి చేసుకుంటాను కానీ ఆయన చెప్పిన మంచిని మంచిగా తీసుకోవట్లేదు కదా. 20% చెడో లేదా 10% చెడో ఉంటుంది, ఆ చెడుని హైలైట్ చేస్తున్నారు ఇక్కడ. ఆయన ఇంకా రేపటి నుంచి మంచి చెప్పడం, తప్పు చేసి ఒప్పుకున్నాడు ఆయన. ఏం లేదురా, నిన్న రాత్రి నేను చూస్తే నా కళ్ళం నీళ్ళు తిరిగినాయి. ఇంకా ఆయన మంచి చెప్పాడు, మంచి చెప్పి కూడా కళ్ళం నీళ్ళు ఎందుకు పెట్టుకున్నాడని. అంటే ఏంటంటే ఇక్కడ చేతు అవి రెగ్యులర్ పదాల్లాగా అన్ని చోట్ల వాడుతున్నారు. కాకపోతే ఆయన ఏంటంటే డైరెక్ట్ గా మీడియా ముందు వాడేశారు. క్లియర్గా ఆలోచించింది ఏంటంటే, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే, ఆయన ఒక మాట అన్నాడు, సో మరుగుడు పడిపోయిన కోళ్ళు అన్నీ ఉంటాయి చూసావా, ఒకసారి వాటి గురించి కూడా మాట్లాడాలని చెప్పి ఈ మాట్లాడారేమో అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పట్టించుకోవట్లేదు, ఒకసారి నేను రావాలంటే దీన్ని నేను ఫోకస్ చేయాలి, నేనేం చేయాలి, దాన్ని ఏమంటాం, ప్లగ్ చేసుకొని కాంట్రవర్సీ చేసేయాలి. అక్కడ ఏదో దాన్ని పీకాలి, పీకి ముందుకు రావాలి. ముందుకు వచ్చి పెట్టామనుకో, మనం ఎలాగో ఆంటీ అన్నామని చెప్పి ఆ రోజు అడావిడి చేసాం, విజయ్ దేవరకొండతో అడావిడి చేసాం అని అది అయిపోయింది. ఇప్పుడు శివాజీ గారి దొరికిందో, నన్ను కట్టించుకోవట్లేదు, ఓకే నన్ను చేయట్లేదు, ఓకే నేనేంటో తెలియదు. ఆడవుతారు కాదు రాము, ఒక స్టేటస్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనే పాయింట్ లో ఆలోచిస్తారంట. నేను విషయం చెప్పనా, ఇప్పుడు మొన్న ఇప్పుడు వీడియో చూశాను, యాక్టర్ జీవా గారు ఉన్నారు, అవును 1000 సినిమాలు చేశారంట. అవునా? 1000 సినిమాలు. ఇప్పుడు ఆయన సినిమాలు చేయట్లేదు, ఆయన గురించి ఎవరైనా మాట్లాడట్లా. ఓకే, నువ్వు అర్థమైందా, నువ్వు కనబడకుండా ఉంటే జనాలు నిన్ను మర్చిపోతారు, కనుమరుగైపోతావు అన్న ఆలోచనతో అలాంటప్పుడు ఏదో ఒక పాయింట్ అప్పుడప్పుడు ఎవడో చూసావా 70% అటెండెన్స్ ఉన్నాడు, అప్పుడప్పుడు వచ్చి నేను ఉన్నానని చెప్పి అటెండెన్స్ చేసి వెళ్తాడు. అలాగా కావాలని వీళ్ళు ఒకటి కాంట్రవర్సీ చేసి ఇచ్చేసి మార్కెట్ లో నాకు ఇదంతా ఓకేరా, అసలు అంతటికి రియాక్ట్ అవని, అన్నిటికీ రియాక్ట్ అవని కమిషన్ అదేంటది ఉమెన్ కమిషన్, అసలు దీనికి రియాక్ట్ అయ్యి ఆయన తీసుకుని వచ్చి ఆయన ఇంట్రాగేషన్ చేయడం. ఇంతకు ముందు ఇలాంటి చాలా జరిగినాయి, కానీ దీన్ని కొంచెం ఓవర్ పోక్ చేశారు కాబట్టి ఇది హైలైట్ అయిపోయింది. ఆయన పిలవడం యాక్చువల్లీ ఎక్కడో న్యూస్ చదివితే నిజంగా పిలిచారు అనుకోట్లా, కానీ ఒక 1 day తర్వాత వీడియో చూస్తే వీడియోలో నాకు ఆయన కూర్చోబెట్టి ఆయన సామాన్లు అనే ఒక్క మాట వల్ల అర్థమైందా సోషల్ మీడియా లేచింది, నిలబడింది. దానికి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు, తిడుతున్నాడు, అది న్యూస్. వీళ్ళు ఫేమ్ పెంచుకోవడానికి వీళ్ళు అనే మాట వీళ్ళంతా పోకింగ్ వల్ల వాళ్ళ కాంట్రవర్సీ వీళ్ళు జనాలకు తిప్పుతారు, ఇది ఒక న్యూస్. అర్థమైందా? ఒక చిన్న మాట వల్ల మొత్తం న్యూసెన్స్ అయింది. న్యూసెన్స్ అయింది చెప్పాలంటే, ఇదంతా న్యూసెన్సే. అసలు అప్పుడు ఆయన అన్న మాట విని ఓకే దాంట్లో మంచి తీసుకొని చెడు వదిలేస్తే అసలు ఇంత న్యూసెన్స్ ఉండదు.
వారం రోజులా లేకపోతే 4 రోజులు బట్టి అంతే. దాన్నే హైలైట్ నువ్వు చేస్తున్నారు. 100 మంచి చెప్పినా ఎవరికి ఎక్కదు జీతు. ఒక్కటే ఆ ఒక్కటి చెడు అందుకే ఆయన డైరెక్ట్ చెప్పేశాడు, మంచి చెప్పడం కూడా తప్పైపోయింది, ఉచిత సలహాలు ఇవ్వకూడదు, ఏదో అనుకోకుండా ఆడపిల్ల ఇబ్బంది పడింది, ఇంకోసారి అలా డ్రెస్సింగ్ సెన్స్ కాస్త సెట్ చేసుకుంటామని చెప్పే ప్రయత్నానికి కొంతమంది ఆయన చేశారు. కొంతమంది మారారు. మొన్న సింగర్ అదితి బోవరాజ్ అని ఒక ఆవిడ ఉంటుంది, అదితి బోవరాజ్ సంథింగ్, ఐ డోంట్ నో నేమ్. నాకు తెలియదు. ఆవిడ అంటుంది శివాజీ గారు వస్తున్నారని నిండుగా బట్టలు వేసుకొని వచ్చాను. ఓకే, నేను నిండుగా ఫుల్ గా బట్టలు వేసుకొని వచ్చాను. అంటే ఏంటి, మార్పు ఎంతో కొంత వచ్చినట్టే. మేబీ ఆయన ఇప్పుడు బాధపడొచ్చు, ఆయన తీసుకున్న ఆ చిన్న స్టెప్ వల్ల, ఆయన మాట్లాడిన ఆ చిన్న మాట వల్ల మేబీ ఆయన బాధపడుతున్నాడు, కాదంటలేదు. బట్ దాని వల్ల కొంతమంది కన్నా ఇది వచ్చింది జ్ఞానం. అసలు ఈ వరస్ట్ కల్చర్ అంటే ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్న వెస్ట్రన్ కల్చర్ అనాలో లేదా వరస్ట్ కల్చర్ అనాలో తెలీదు. దీంట్లో ఈ చున్నీ అనే కాన్సెప్ట్ మీద మీమ్స్ వదులుతున్నారు. ఏంటో తెలుసా, ఇటుగా కమెంట్స్ రాస్తున్నారు, మీమ్స్ కూడా రాస్తున్నారు ఈ పాయింట్ మీద. ఏంటంటే శివాజీ సార్ మీకు చెప్పేది ఒకటే, మీరు ఒక మంచి చెప్పే ప్రయత్నం చేశారు, బాధపడకండి, అర్థమైందా? మీరు ఖచ్చితంగా ఎవరో సినిమా పెద్దలో ఎవరో సంథింగ్ ఏదో మాట్లాడారని మీరు బాధపడుతున్నారేమో. సినిమా పెద్దలని కూడా కాదు, సినిమా స్క్రాప్ అదంతా మాట్లాడారని అడిగితే ఇంట్లో ఒక మంగపతి కన్ఫామ్ ఉండాల్సింది. సినిమా మాట్లాడారని మీరు ఫీల్ అవుతున్నారు, అసలు అదేం కాదు. మీరు కరెక్ట్గా మాట్లాడు, దానివల్ల కనీసం ఒక 10% సమాజం మారినా సరే అది వెళ్ళండి. ఖచ్చితంగా. అవును, 10% ఏంటి సార్, ఖచ్చితంగా 20, 30, 40% పైన మారుతూ ఉంటుంది, మెల్లగా అప్గ్రేడ్ అవుతుంటుంది. ఆడపిల్లలందరూ అలా ఖచ్చితంగా అలా లేరు, ఏదో ఒక 20%, 30% ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోను మీరు చెప్పిన దాంట్లో మంచి కన్ఫామ్గా స్ప్రెడ్ అవుతుంది, అందరూ దాన్ని తీసుకుంటారు, కుదిరినంత వరకు పాటిస్తారు. కాదు, మొన్న నేను సంథింగ్ ఎవరో ఒక పోస్ట్ పెట్టారు, ఎవరు మీరు సమర్థిస్తున్నారు, ఏ శివాజీ గారు, బి అనసూయ గారు. ఏంటి ఈ కామెడీ అయింది నాకు అర్థం కావట్లా. ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్ని మళ్ళీ చెప్తున్నాను కదా, పోలింగ్ అయిపోయింది. చిన్న మాట నుంచి న్యూస్ నుంచి న్యూసెన్స్ పోలింగ్ పెట్టడం ఏంటి పెడితే మమ్మల్ని చెప్తున్నాను 87K ఓటింగ్ జరిగింది అక్కడ. 3% అనసూయకి వచ్చింది, 97% శివాజీ సార్కి వచ్చింది. మీకు గెలిచినట్టు ఇంకా అక్కడ ఆయనకి అది తెలియట్లేదు, ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి ఆయన ఫీల్ అయిపోతుంది. మెల్లగా అన్ని సర్దుకుంటాయి, సెట్ అవుతాయి. సార్ మీరు ఇంకా మంగపతి లాంటి క్యారెక్టర్లు ఇంకో 10 చేయాలి, జనాలకి మీ స్టాండర్డ్ ఏంటో అర్థం కావాలి. మీకు చాప్టర్ 2 స్టార్ట్ అయ్యింది, మేమందరం దాన్ని యాక్సెప్ట్ చేసాము. ఇంకా బెటర్ క్యారెక్టర్స్ కూడా మీరు చేస్తారని మాకు తెలుసు. కన్ఫామ్గా మీ నెక్స్ట్ స్టెప్ గురించి మేము వెయిట్ చేస్తూ ఉంటాం సార్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? శివాజీ గారికి అదే చెప్తున్నాను సార్, మీరు ఎక్కడా తగ్గొద్దు, అర్థమైందా? మీరు ఒక మాట అన్నారు, అర్థమైందా? మీరు నన్ను తొక్కడానికి చూసినా సరే నా దగ్గర ల్యాండ్ ఉంది, పొలం ఉంది, నేను అది చేసుకుని హ్యాపీగా బతుకుతాను అని. ఆ స్ట్రాంగ్ డెడికేషన్ ఉన్నాడు, నిజాయితీగా ఉన్నట్టే చాలా నిజాయితీగా ఉన్నట్టు సార్. మీరు నిజాయితీగా మాట్లాడుతున్నారు, నిజాయితీగా ముందుకెళ్తున్నారు, అలాగే వెళ్ళండి. ఈ నిజాయితీ మిమ్మల్ని నిలబెడుతుంది, అర్థమవుతుందా? రోడ్డు పైన వెళ్తుంటే 4 కుక్కలు మురుగుతున్నాయి కదా అని చెప్పి కుక్కలను పట్టించుకుంటే మన ప్రయాణం అక్కడే అయిపోతుంది. సో ప్రయాణం ఇంపార్టెంట్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది, మా అంతా సపోర్ట్ మీకే. ధన్యవాదాలు.